ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన జెడ్పీటీసీ వీరవాసరం. భారత్లో టెస్ట్ వన్డే సిరీస్లో గెలవని లోటును 15 నెలల వ్యవధిలో తీర్చుకున్న న్యూజిలాండ్ ఇప్పుడు టీమిండియాకు మరో సవాల్ విసురుతుంది. టీ20 ప్రపంచ కప్ ముంగిట జరిగే చివరి సిరీస్ను ఆ జట్టుతోనే ఆడబోతుంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నాగపూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. వన్డే సిరీస్లో జరిగిన తీరు చూస్తే టీ20 పోరు కూడా హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తుంది. భారత్ గడ్డపై న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ భారత్ను 2-1తో ఓడించి మన దేశంలో తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డుకెక్కింది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది. మరో 3 వారాల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు ఇది టీమిండియాకు చివరి రిహార్సల్ లాంటిదే. అయితే ఈ సిరీస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు అసలైన పరీక్ష అని చెప్పవచ్చు. కేవలం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2024 నుంచి భారత్ టీ20 జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ మంచి విజయ శాతంతో దూసుకు వెళ్తున్నాడు. అతని నాయకత్వంలో భారత్ 70% పైగా మ్యాచ్లు గెలిచింది. న్యూజిలాండ్తో తొలి టీ20 వేదికగా నిలవనున్న నాగపూర్ స్టేడియంలో ఇదే ప్రత్యర్థి చేతిలో 10 ఏళ్ల ముందు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది టీమిండియా. ఇక 2016లో ధోని నాయకత్వంలోని భారత జట్టు 47 పరుగుల తేడాతో ఓడింది. స్పిన్కు విపరీతంగా సహకరించిన పిచ్పై మొదటి కివీస్ 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. ఇక దీంతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ సాంటనర్, ఇష్ సోదీలా దాటికి విలవిలలాడిన భారత్ 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. అయితే టీ20 రికార్డులు చూస్తే భారత్ పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఈ 2 జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్లు జరగగా భారత్ 14 మ్యాచ్ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 10 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. గత 3 ద్వైపాక్షిక టీ20 సిరీస్ల్లో భారతే విజేతగా నిలిచింది. కానీ కివీస్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఖచ్చితంగా సవాల్ ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వన్డేల్లో సెంచరీలతో విరుచుకుపడ్డ డారిల్ మిచెల్ టీ20లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పవు. 2024 చివర్లో సొంత గడ్డపై టీమిండియాను న్యూజిలాండ్ కొట్టిన దెబ్బను అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. స్వదేశంలో విజయాలతో సాగిపోతున్న భారత్ను టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ చేసి సంచలనం సృష్టించింది కివీస్. 15 నెలల విరామం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చిన న్యూజిలాండ్పై టీమిండియా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశించారు అభిమానులు. కానీ వన్డే సిరీస్ కూడా చేజారింది. ఇప్పుడిక ఆ జట్టుతో టీ20 సమరానికి సమయం ఆసన్నమైంది. సొంత గడ్డపై పొట్టి ప్రపంచ కప్ ముంగిట ఈ సిరీస్ సూర్యకుమార్ సేనకు ఎంతో కీలకం. మరి ఇప్పుడైనా కివీస్కు టీమిండియా బదులిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.